విద్యార్థి లోకానికి మీ ఏసుడి నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక సంచలన వార్త తెలియజేస్తున్నాను. కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే మంత్రం వచ్చేసింది. ఆ మంత్రం పేరే ABCDE. ABCD అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. అత్యంత కసి పట్టుదల ఉరకలేసి ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కేవలం 7 రోజులను మీకు ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేసేయండి. మీకు 7 రోజుల పాటు ఇక్కడ హాస్టల్ వసతి కూడా కల్పించబడను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విల్ గురించి నేర్చుకుందాం. విల్ అనే పదాన్ని మనం హెల్పింగ్ వర్బ్ అనొచ్చు, లేదా మోడల్ వర్బ్ అని కూడా అనొచ్చు. అంటే విల్ అంటే భవిష్యత్తులో చేసే పనులను తెలియజేయటకు వాడబడుతుంది. విల్ ఎప్పుడు వచ్చినా సరే వర్బ్ యొక్క మొదటి పని మాత్రమే వాడాలి. అంటే భవిష్యత్తులో అంటే ఏదైనా సరే ఒక పని రేపు, ఎల్లుండి, వచ్చే వారము, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, ఒక 10 సెకండ్ల తర్వాత, లేదా 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సెకండ్ల తర్వాత, లేదా 20 సంవత్సరాల తర్వాత, ఇలా ఏదైనా సరే భవిష్యత్తులో ఒక పని నేను చేస్తాను అని చెప్పే సందర్భంలో మనం విల్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడాలి. మరి విల్ వాడి వాక్యాలు రాయాలంటే ఒక సూత్రం ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత విల్ తీసుకోవాలి, V1 తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ మీట్ CM టుమారో అంటే నేను రేపు CM ని కలుస్తాను. We అనే సబ్జెక్ట్. We will meet CM టుమారో మేము రేపు CM ని కలుస్తాం. You అనే సబ్జెక్ట్. You will meet CM టుమారో మీరు రేపు CM ని కలుస్తారు. They అనే సబ్జెక్ట్. They will meet CM టుమారో వారు రేపు CM ని కలుస్తారు. He అనే సబ్జెక్ట్. He will meet CM టుమారో అతడు రేపు CM ని కలుస్తాడు. She అనే సబ్జెక్ట్. She will meet CM టుమారో ఆమె రేపు CM ని కలుస్తుంది. ఇలా ఈ ప్లేస్ లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినా, ప్లూరల్ వచ్చినా, ఎనీ సబ్జెక్ట్ తర్వాత విల్ వచ్చి V1 అంటే ఇది విల్ పైన వాక్యాలు రాసే పద్ధతి. మరి మనము ప్రతి హెల్పింగ్ వర్బ్ని ABCD అనే మంత్రం ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏలో ఏముంటుందో చూద్దాం. సో ఈ ABCDలలో ఫస్ట్ మనం ఇప్పుడు ఏ టేబుల్ చూస్తున్నాం. ఏలో మనం పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాము. అంటే పాజిటివ్ లో వాక్యాలు ఎలా రాయాలి. ఇది ఇక్కడ ఈ బాక్స్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది, సబ్జెక్ట్ ప్లేస్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ కి సూత్రం సబ్జెక్ట్ ప్లేస్ విల్ ప్లేస్ V1 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ మీట్ CM టుమారో అంటే నేను రేపు CM ని కలుస్తాను. ఇక్కడ ఐ ప్లేస్ లో ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే రూల్స్ మారవు. ఫర్ ఎగ్జాంపుల్ వి ఉందనుకోండి, వీ విల్ మీట్ CM టుమారో మేము రేపు CM ని కలుస్తాం. యూ వచ్చింది అనుకోండి, యూ విల్ మీట్ CM టుమారో మీరు రేపు CM ని కలుస్తారు. దే విల్ మీట్ CM టుమారో వారు రేపు CM ని కలుస్తారు. హీ విల్ మీట్ CM టుమారో అతడు రేపు CM ని కలుస్తాడు. షీ విల్ మీట్ CM టుమారో ఆమె రేపు CM ని కలుస్తుంది. సో ఈ సూత్రంలో సబ్జెక్ట్ వెంటనే విల్ ఉంది కదా, సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ, యూ, దే, హీ, ఇట్లా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇదే ఫార్ములా అనమాట. ఇది పాజిటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఇప్పుడు బి టేబుల్. బిలో మనం నెగటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలో నేర్చుకుంటాం. సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లేస్ విల్ ప్లేస్ నాట్ ప్లేస్ V1 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ నాట్ మీట్ CM టుమారో సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ తీసుకున్నాం, తర్వాత విల్ తీసుకున్నాం హెల్పింగ్ వర్బ్ ప్లేస్ లో, తర్వాత నాట్ తీసుకుంటున్నాం, తర్వాత V1 తీసుకుంటున్నాం ఎక్స్ట్రా వర్డ్స్. ఐ విల్ నాట్ మీట్ CM టుమారో అంటే నేను రేపు CM ని కలవను. We will not meet CM టుమారో మేము రేపు CM ని కలవము. You will not meet CM టుమారో మీరు రేపు CM ని కలవరు. They will not meet CM టుమారో వారు రేపు CM ని కలవరు. He will not meet CM టుమారో అతడు రేపు CM ని కలవడు. She will not meet CM టుమారో ఆమె రేపు CM ని కలవదు. ఇవి నెగటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఇప్పుడు సి టేబుల్ చూద్దాం. సి టేబుల్లో పాజిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. పాజిటివ్ లో ప్రశ్నలు ఎలా అడగాలి చూడండి. సూత్రం చూడండి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రావాలి, సబ్జెక్ట్ రావాలి, V1 రావాలి, ఎక్స్ట్రా వర్డ్స్ రావాలి, క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ చూద్దాం. విల్ యూ మీట్ CM టుమారో మీరు రేపు CM ని కలుస్తారు. చూడండి, సూత్ర ప్రకారంగానే మనం వాక్యాన్ని ఫ్రేమ్ చేసాం. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి కాబట్టి విల్ తీసుకున్నాం, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి యూ తీసుకున్నాం, తర్వాత V1 ఉండాలి, విల్ యూ మీట్, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్, క్వశ్చన్ మార్క్. యూ ప్లేస్ లో వేరే సబ్జెక్ట్ తీసుకుందాం. విల్ దే మీట్ CM టుమారో వారు రేపు CM కలుస్తారా. ఇంకొక సబ్జెక్ట్ తీసుకుందాం. విల్ హీ మీట్ CM టుమారో అతడు రేపు CM ని కలుస్తాడా. విల్ షీ మీట్ CM టుమారో ఆమె రేపు CM ని కలుస్తుందా. ఇలా ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు డి టేబుల్. డి టేబుల్లో మనం నెగటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలో నేర్చుకుంటాం. సూత్రం చూడండి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి. సో హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్, తర్వాత V1 ఎక్స్ట్రా వర్డ్స్, క్వశ్చన్ మార్క్. వాక్యం చూద్దాం. వోంట్ యూ మీట్ CM టుమారో మీరు రేపు CM ని కలవరా. ఈ వాక్యం ఎలా తయారైందో చూద్దాం. పైన ఏముంది, హెల్పింగ్ వర్బ్ ఉండాలి, విల్ ఉంది. హెల్పింగ్ వర్బ్ ఏంటంటే నాట్ ఉంది కాబట్టి విల్ ప్లేస్ నాట్ వోంట్, తర్వాత సబ్జెక్ట్ ఉంది కాబట్టి వోంట్ యూ, తర్వాత V1 ఉంది, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. కాబట్టి వోంట్ యూ మీట్ CM టుమారో అంటే మీరు రేపు CM ని కలవరా. దే తీసుకుందాం. వోంట్ దే మీట్ CM టుమారో వారు రేపు CM ని కలవరా. హీ అనుకుందాం. ఇక్కడ
ఓంట్ హీ మీట్ సీఎం టుమారో, అతడు రేపు సీఎం ని కలవడా. షీ తీసుకుందాం, ఓంట్ షీ మీట్ సీఎం టుమారో, ఆమె రేపు సీఎం ని కలవదా. ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఫ్రేమ్ ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ టేబుల్లోకి ఎంటర్ అయిదాం. ఈ టేబుల్లో WH వర్డ్స్ వాడి ప్రశ్నలు ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాం. అంటే WH వర్డ్స్ 9 WH వర్డ్స్ ఉంటాయి కదా, వాట్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ, విచ్ కానీ, హౌ కానీ 9 WH వర్డ్స్ ఉంటాయి ఇంగ్లీష్ లో. ఈ 9 WH వర్డ్స్ వాడి ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుంటారు ఇక్కడ ఈ టేబుల్లో. సూత్రం చూడండి, ఫస్ట్ ఏం లేదు, ఫస్ట్ WH వర్డ్ తీసుకోవాలి, హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, తర్వాత సబ్జెక్ట్ తీసుకోవాలి, V1 తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకోవాలి, క్వశ్చన్ మార్క్స్. చూడండి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వై విల్ యూ మీట్ సీఎం టుమారో, మీరు రేపు సీఎం ని ఎందుకు కలుస్తారు. పైన ఉండే సూత్ర ప్రకారంగానే కింద వాక్యాన్ని రాశాం. WH వర్డ్ కావాలి ఫస్ట్ కాబట్టి వై తీసుకున్నాం, తర్వాత నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ కావాలి కాబట్టి విల్ తీసుకున్నాం, తర్వాత సబ్జెక్ట్ కావాలి కాబట్టి యూ తీసుకున్నాం, తర్వాత V1 కావాలి కాబట్టి మీట్ తీసుకున్నాం, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ క్వశ్చన్ మార్క్, ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం. దే, వై విల్ దే మీట్ సీఎం టుమారో, వారు రేపు సీఎం ని ఎందుకు కలుస్తారు. హీ, వై విల్ హీ మీట్ సీఎం టుమారో, అతడు రేపు సీఎం ఎందుకు కలుస్తాడు. షీ, వై విల్ షీ మీట్ సీఎం టుమారో, ఆమె రేపు సీఎం ని ఎందుకు కలుస్తుంది. సో ఇలా ఈ టేబుల్లో WH వర్డ్స్ వాడి ప్రశ్నలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు. వై ప్లేస్ లో హౌ పెట్టుకున్న ఇదే రూల్, వాట్ పెట్టుకోవచ్చు, వేర్ పెట్టుకోవచ్చు, వెన్ పెట్టుకోవచ్చు, హూ పెట్టుకోవచ్చు, హూమ్ పెట్టుకోవచ్చు. ఏ WH వర్డ్ కైనా ఇదే ఫార్ములా, ఫస్ట్ WH వర్డ్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ సబ్జెక్ట్ V1, ఎక్స్ట్రా వర్డ్స్ క్వశ్చన్ మార్క్, దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం టోటల్ గా ABCD అనే ఇది బిగ్ టేబుల్ అన్నమాట. అంటే మీరు ఇందాక సపరేట్ గా నేర్చుకున్నారు. ఏలో ఏం నేర్చుకున్నారు, Bలో, Cలో, Dలో, Eలో, మొత్తం ఒకే టేబుల్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏలో మీరు పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలో నేర్చుకున్నారు, Bలో నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలి లేదా ఎలా మాట్లాడాలి, Cలో పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా, Dలో నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా, Eలోనేమో WH వర్డ్స్ వాడి ప్రశ్నలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు. చూడండి ఒకసారి టోటల్ ఈ టేబుల్ చూడండి. మనం ఇప్పుడు యూ అనే సబ్జెక్ట్ తీసుకుందాము. ABCD నుంచి యూ విల్ మీట్ సీఎం టుమారో అంటే మీరు రేపు సీఎం ని కలుస్తారు, ఇది పాజిటివ్ సెంటెన్స్ అనమాట. నెగిటివ్ చూద్దాం, యూ విల్ నాట్ మీట్ సీఎం టుమారో, మీరు రేపు సీఎం ని కలవరు. సి చూద్దాం, పాజిటివ్ క్వశ్చన్, విల్ యూ మీట్ సీఎం టుమారో, మీరు రేపు సీఎం ని కలుస్తారా. డి చూద్దాం, నెగిటివ్ క్వశ్చన్స్, వోంట్ యూ మీట్ సీఎం టుమారో, మీరు రేపు సీఎం ని కలవరా. ఈ చూద్దాం, WH టైప్, వై విల్ యూ మీట్ సీఎం టుమారో, మీరు రేపు సీఎం ని ఎందుకు కలుస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, టోటల్ గా ABCD అనే మంత్రం అనేది టోటల్ ఈ టేబుల్ లో మీకు కనిపిస్తుంది. అంటే విల్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి మనం 5 రకాల వాక్యాలను నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మీకు ఎగ్జామ్ ఉంటుంది, వీళ్ళపైన నేను ఒక 5 తెలుగు వాక్యాలు ఇస్తాను, మీరు వాటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయాలి, తర్వాత మీరు కీ కూడా చెక్ చేసుకోవచ్చు. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి AS రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్నా కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. వారు నేర్చుకునే ధైర్యం లేకుండా సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలైన బైబిల్, భగవద్గీత మరియు ఖురాన్ల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాను.